గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ యూట్యూబ్ వీడియో చేసి చాలా రోజులైంది యాక్చువల్గా. సో ప్రస్తుతానికి నేను కాకినాడలో ఉన్నాను. ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని ఒక కోరికతోటి ఈ వీడియో తయారు చేస్తున్నాము. సో ప్రస్తుతానికి కాకినాడలో ఉన్నాను. మేము ఇప్పుడు బిక్కోల్ వెళ్తున్నాము గణేష్ టెంపుల్కి. చాలా ఫేమస్ టెంపుల్ అంట. ఆ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ విగ్రహం ఎవ్రీ ఇయర్ కొంచెం అలా పెరుగుతుందంట. కొన్ని సంవత్సరాల బ్యాక్ ఒక సైజులో ఉండేదంట, ఇప్పుడు సైజు వేరంట. సో ఆ విగ్రహం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మనం చూడడానికి వెళ్తున్నాము. ఏది కోరుకున్నా కూడా 100% జరుగుతుందంట. సో నా మనసులో కొన్ని ఉన్నాయి, కోరుకోవడానికి వెళ్తున్నాను. స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను. సో గైస్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ టీ తాగడానికి ఆగాము. సో జీ మామిడాడ రూట్లో ఉన్నాము. ఇదిగో ఇదే దారి. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనకి గుడి వచ్చేస్తుందంట, బిక్కువాళ్ళు విలేజ్ వస్తుందంట. సో ఈ రూట్లో మనం బయలుదేరుతాం టీ తాగేసి. మా మాయ ఇక్కడ చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాడు వీడియోతోటి. వీడియో మొత్తం కెమెరా తిప్పి మరి వీడియోలు పెడుతున్నాడు. సో నేను మా మాయ కలిసి వచ్చాం యాక్చువల్గా గుడికి. సో నాకు తెలిసి ఇంకా ఒక 15 కిలోమీటర్స్ ఉంది. టీ తాగేసి బయలుదేరుతాం. మా ఎలాగుంది ఈ ట్రిప్పు? నీ ఎక్స్పీరియన్స్ చెప్పు నాతో ట్రావెల్ చేయడంలో. చాలా సూపర్గా ఉంది. నా సర్వీస్లోని నా ఫస్ట్ టైం ఇది ఇంత దూరం, ఇంత లాంగ్ రూటు కాకినాడ నుంచి ఇక్కడ 30-40 కిలోమీటర్ దూరంలో తీసుకొచ్చి అదంతా ఆ విఘ్నేశ్వరుడు బిక్కోల్ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం వల్ల మేము ఇక్కడికి వచ్చి అతను దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఓకే. సో ఇది టీ టైమ్. ఇక్కడ టీ తాగడానికి ఆగామట. గురుగారు టీ అయిపోయిందా? సో ఇక్కడ జ్యూస్లు కూడా ఇస్తున్నారు. జ్యూస్ సెంటర్ ఇది యాక్చువల్గా. టీ టైమ్ ప్లస్ జ్యూస్ సెంటర్. ఈ జ్యూస్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో గైస్ ఇది మెయిన్ ఎంట్రన్స్ గుడికి వెళ్ళడానికి. ఊరు మధ్యలోంచి వెళ్ళాలనుకుంటాను. అండ్ గణేష్ టెంపుల్ ఎక్కడ? ఇగో ఇట్లా బోర్డు ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటున్నాం మేము. రోడ్ చాలా చిన్నగా ఉంటుంది. కార్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త అది. సో బోల్డ్ కార్లు అక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ నాకు తెలిసి గుడికి వచ్చాము. కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. కార్ పెట్టడానికి ప్లేస్ అయితే లేదనిపిస్తుంది నాకు. ట్రై చేద్దాం. సో గైస్ గుడి బయట మా అమ్మ కొబ్బరికాయలు అమ్ముతున్నారు. ఒక 2 కొబ్బరికాయలు 2 ఇవ్వమ్మా. 2 సెట్లు తయారు చేసి ఇవ్వండి. సో మా అమ్మ దగ్గర కొబ్బరికాయలు సెట్ అంతా తీసుకొని లోపలికి బయలుదేరుతాం. ఎంతమ్మా? నాకు కూడా ఒకటి చేసేయండి. మా
సో గైస్ ఇది ఎంట్రీ యాక్చువల్గా. సో లోపల ఫోటోలు తీయకూడదంట. సో జస్ట్ బయట అలా తీసి లోపలికి వెళ్తాం. అదే ఓకే అదే. ఇక్కడ పద. పైడిపాలు పోతున్నాడు. సురేష్ బాబు, రాణి సంయుక్త, దుర్గా హాసిని, పి జయలక్ష్మి. ప్లాన్ ఏంటంటే ఇక్కడ విఘ్నేశ్వరుడి దర్శనం అయితే అయిపోయింది మాది. ప్రస్తుతానికి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సో చాలా ఫేమస్ అంట. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 2-3 చెప్పారు కంపల్సరీ వెళ్ళండి అని. సో అక్కడికి బయలుదేరాం. బ్రదర్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇటే కదా, స్ట్రైటా? వాకేబుల్ డిస్టెన్స్. కార్ పార్కింగ్ పర్లేదా అక్కడ? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. నీ దర్శనం బాగా అయిందా? చాలా చక్కగా దర్శనం అయింది. జనం కూడా ఎక్కువ లేరు. ఇదే బుధవారం అయితే దీనికి 3-4 రెట్లు ఉంటారు జనం. అవును. ప్రభాకర్ నాయుడు, హర్ష, సాన్విక. మీరండి? మీరు వైజాగ్ నుంచి వచ్చారు? అదే ఆంటీకి బాగా తెలుసు అనుకుంటా.
మా ఇవాళ మటుకు ఏదో పుణ్యం చేసుకున్నాం మనం. సో గైస్ ఇక్కడి నుంచి ఒక 5-10 మినిట్స్ దూరంలో 100 స్తంభాలు ఉండే గుడి ఏదో ఉందంట. సో అక్కడ కూడా వెళ్తున్నాము. సో వాళ్ళు తీసుకెళ్తున్నారు మమ్మల్ని. సో మేము వాళ్ళని ఫాలో అయిపోతాం ఇప్పుడు ప్రస్తుతానికి.